హాయ్ ఫ్రెండ్స్, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 1 టౌన్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా జరుగుతోంది. అందరూ రోడ్డు గడ్డంగా నిరాశన తెలుపుతున్నారు. విషయం ఏమంటే, ఒక పెద్ద ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఆమెను చంపేశాడు. కానీ అక్కడ ఉన్న పల్లి వాళ్ళు వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసు చేయకుండా వాళ్ళకి బిర్యానీ పొట్లాలు ఇస్తున్నారు, వాళ్ళకు మంచిగా చూస్తున్నారు. మనకు న్యాయం జరగలేదని వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్క చిన్న ఇంట్లో కానీ ఈ రోజుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. అలాంటిది పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా. అందుకని ఆఫీసుల్లో కానీ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ సీసీ కెమెరాలు ఉండాలి. ఆ సీసీ కెమెరాలకి ఒక వ్యక్తి చెకింగ్ చేస్తూ ఉండాలి. ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఒక్కొక్క అధికారి మారుతూ చెకింగ్ చేసి ఎవరు తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళని నిలదీయాలి, వాళ్ళని శిక్షించాలి. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, ఏ అధికారినైనా కానీ ఒక్క అధికారి తప్పు చేస్తే డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఆటో డ్రైవర్లు కానీ చాలామంది ఉన్నారు, అంతా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఎవరు తప్పు చేసినా కానీ ఆటో డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క చోట సీసీ కెమెరాలు ఉండాలి, ప్రతి ఒక్క చోట అధికారులు గమనిస్తుండాలి. పై అధికారులు చెప్తారు మంచి చేయండి అని చెప్తానే ఉంటారు. కానీ మంచి ఎక్కడ జరగదు. కానీ తప్పు ఒప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మీరు గమనించి పేద ప్రజలకు ముఖ్యంగా నేను చెప్పండి, పేద ప్రజలకు న్యాయం చేయాలి. ధనికులకు డబ్బున్న వాళ్ళకు కాదు మీరు న్యాయం చేస్తుంది. ఇలాంటి పేద ప్రజలకు న్యాయం చేస్తే ప్రజలు సంతోషిస్తారు, ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు, పోలీసుల్ని గౌరవిస్తారు, అధికారులని గౌరవిస్తారు, నాయకుల్ని గౌరవిస్తారు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. ఇలాగన చేస్తే చూడండి ఎంత నిజంగా చాలా బాధ జరుగుతుంది. అక్కడ కన్నా చూస్తుంటే వాళ్ళ ఆందోళన నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. మా ఆటో వాళ్ళు తప్పు చేసినారా లేకపోతే బయట వాళ్ళే తప్పు చేసినారా? ఆటో వాడే ఏమి న్యాయం మాకు చేసేది? అందుకు కదా మేము వచ్చాడు పడింది. ఏమన్నా ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా? పొద్దున్నే 7 గంటలకు జరిగింది. ఇంతవరకు కూడా శవానికి పంచనామా జరగలే. వీళ్ళు కేసు కట్టుకోలే. చచ్చిపోయింది ఒకరు అయితే రాసిండేది ఇంకొకరికి. అసలు కేర్ గా చేయరు. లోపల పోతే సామాన్యుడు ఎవడైనా లోపల పోతే కేర్ కూడా చేయరు. మా పేదానికి జరిగా రేపు ఈ సౌకర్యం జరిగా నమ్మకం